నారాయణుండే వనం భవనం అవుతుంది, విశాలమవుతుంది. అందుకనే విశాలపురము అన్నారు. అది లేకపోతే కుచించుకుపోతుంది. మనస్సైనా బుద్ధి అయినా ప్రపంచమైనా ఏదైనా విశాలం కాకుండా కుచించుకుపోతుంది. అందుకని జగద్గురువుల్ని పెట్టుకోండి అనే విషయాన్ని తెలియపరుస్తూ హే నమః. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోపికా బృంద విహారీ లాల్ కి గోవింద్ కి. భారతవర్షంలో పుణ్యనదులు అనేక ప్రదేశాల్లో ప్రవహించి ఆయా ప్రాంత ప్రజలకు పుణ్యభావాల్ని కలిగించి జీవసాధనమైన ఓషధుల్ని పండించి పెడతాయి. ఇక్కడ పండినన్ని పంటలు ఇంకెక్కడ పండవండి. ఇక్కడ ఉన్నటువంటి ఔషధి వృక్షాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, రాసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మంచు బాగా పడుతుంది, లేదా ఎండ భయంకరంగా ఉంటుంది. మంచు వస్తే చెట్లన్నీ మోడై ఏమీ లేకుండా, ఆకులు లేకుండా, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పిల్లల్ని అమెరికాకు పంపించి ఇళ్లల్లో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏదో అలా అక్కడ చెట్లు కనిపిస్తాయి. బాగా చలి వచ్చినప్పుడు మూడైన జీవితం, సంతానం, పిల్లలు, మనవళ్ళు ఏం లేకుండా ఇటు సంసారానికి కాకుండా అటు పరమార్థానికి కాకుండా సర్వనాశనం అవుతున్నారు జనాలందరూ. అయితే పంపిస్తే పంపించారు, పరమార్థం వైపు వెళ్ళండి. లేదు వెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికాలో కూర్చొని పిల్లలకి అన్నీ కడగడం, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళ పని పూర్తి కాగానే ఎండగొట్టి మళ్ళీ పోండి మీ పని చేసుకోండి, ఇలాంటి అనవసరమైనటువంటి పనులు పెట్టుకోకండి. ఇక్కడే ఉంచండి పిల్లల్ని, సంతానాన్ని. అది చాలా అదృష్టమైనటువంటి విషయం. గురువుల్లాంటి పెద్దలు చెప్పారు అంటే ఎంత బాధ వాళ్ళకి మనసు కలిగితే చెప్పుంటారు. అలాంటి గురువులు ప్రత్యక్ష స్వరూపం వాళ్ళని బాధపడేటటువంటి విషయం మన కుటుంబాల్లో పొరపాటున మా వాడు అమెరికాలో ఉంటాడండి అంటే వీళ్ళు గొప్పగా చెప్తారు, ఆయన లోపల బాధపడతారు. అయిపోయిందిరా నీకు పితృకర్మను వదలటానికి ఏముంది అని వాళ్ళకి మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. ఇది కాదండి జీవితం. ఈ జీవితము క్షణభంగురము. ఈ క్షణభంగురం పెద్దదనుకొని, చాలా విశాలం అనుకొని, నేను శాశ్వతం అనుకొని పొరపాట్లు చేస్తున్నాం. శాశ్వతం అనుకోవద్దు, ఏ క్షణమైనా అయిపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటూ ఇక భారతవర్షంలో అనేకమైన ఔషధులు వస్తున్నాయి. పుణ్య పర్వతాలు ఉంటాయి. తూర్పుగా ప్రవహించేవి నదులు. ఎప్పుడైనా తూర్పు వైపుకు ప్రవహిస్తే దాన్ని నది అంటారు, పశ్చిమం వైపుకు ప్రవహిస్తే నదాలు అంటారు. నదీ నదాలు అని మనం పిలుస్తూ ఉంటాం. నదములు గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి, కృష్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, తామ్రపర్ణి, కృతమాల, వైహాయసి, పయస్విని, శర్కరావర్త, భీమరథి, నిర్వింధ్య, తపతి, రేవా, సురస, నర్మద, చర్మన్వతి, సింధు, శోణ, అసిక్ని, విశ్వ, వంశధార మొదలైన నదులు ఉన్నాయి. ఈ నదులు నామస్మరణ మాత్రంతో అందులో స్నానం చేసిన పుణ్యఫలాన్ని ఇస్తాయి. నామస్మరణ చేసిన ఈ నదుల్ని ఇప్పుడు మనం తలుచుకున్నాం కదా, తలుచుకున్నంత మాత్రానే అందులో స్నానం చేసిన ఫలం వస్తుంది. అంటే ఏం చెప్తున్నారు వినండి. చెవుల్లోకి ఆ నది పేరు వెళ్ళినా స్నానం చేసినట్టే, చెవుల్లో ఈ భగవంతుడు నామం వచ్చినా భగవంతుడిలో స్నానం చేసినట్టే. కాబట్టి మర్చిపోకుండా మీరు స్నానం చెయ్యండి. స్నానం 5 రకాలు. దాన్నే శౌచము అంటారు. సత్యం శౌచం, దయా శౌచం, శ్రౌతం ఇంద్రియ, సత్యం శౌచం, తపశ్శౌచం, శౌచం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా శౌచం, స్నాన శౌచంచ పంచమం. పైన మామూలుగా చేసే స్నానము మొట్టమొదటి చిన్న స్థాయి స్నానము. అన్ని భూతాల మీద దయ ఉండే స్నానం ఈ స్నానం కంటే కొంచెం పెద్ద స్నానము. నీ ఇంద్రియాలని నువ్వు నిగ్రహణ చేసుకుంటే స్నానము ఇంకొంచెం పై స్నానము. దానికంటే పైన స్నానం తపస్సు, దానికంటే పై స్నానం సత్యము. ఏమండి, రావణాసురుడు తపస్సు చేశారు. రాముడు ఎక్కడైనా తపస్సు చేసినట్టు చూపియండి రామాయణంలో. ఉందా? తపస్సు చేశాడా? నాకు ఇది కావాలి అని వరాలు ఏమైనా తెచ్చుకున్నాడా? ఆయన ఏం తపస్సు చేయలా. మరి తపస్సు చాలా గొప్పదైతే వాణ్ణి చంపాలి అంటే అంతకంటే గొప్పవాడు రావాలి కదండి. సత్యం. రామచంద్రమూర్తి సత్యస్వరూపుడు. తపస్సు చేసిన రావణాసురుడు చావాలి అంటే సత్యం భూమి మీద అవతరించాలి, ఇంకెవడు చంపలేడు. అందుకని వచ్చాడు రాముడు. దండం పెట్టాలి రావణాసురుడికి, రాముడికి కాదు. వాడొచ్చి అనంతమైన అవతారాన్ని భూమి మీదకి దింపి మనకి ధర్మాలను నేర్పించాడు. వాడిలాగా ఉండకూడదు అని కూడా నేర్పించాడు. 2 బోధలు చేశాడు వాడు. కాబట్టి వాడిని తిట్టక్కర్లా, వాడి వల్ల మనకి మేలు జరిగింది. వాడి పాపం భగవంతుడు వాడు అనుభవించేట్టు చేశాడు. వాడు నేనెందుకు తిట్టాలి? కాబట్టి
చాలా అనుగ్రహం అనేటటువంటిది ఈ భరతవర్షానికి ఉంది. దేవతలందరూ ఇక్కడే పుడతారండి. దేవతా అవతారాలు ఇక్కడికే వస్తాయి, గురువుల అవతారాలు ఇక్కడికే వస్తాయి. ఎందుకు ఎన్నుకుంటున్నాయి? అనంతమైనటువంటి బ్రహ్మాండాల్లో ఈ కొద్ది భాగాన్నే భగవంతుడు ఎన్నుకుంటున్నాడు అంటే ఇది ఎంత గొప్ప భూమి అయితే పరమాత్మ తాను సారూప్యంగా కనిపించడానికి ఇది నివాస స్థానం అనుకుంటున్నాడు. అంత గొప్ప భూమిని వదిలిపెట్టి పరమాత్మ ఉద్భవించడానికి కూడా ఇష్టపడినటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారే. మీ హృదయాల్లో పరమాత్మ ఎక్కడి నుంచి ఉద్భవిస్తాడు? అక్కడ ఉంటే ఆయన పుట్టడు. ఆయన పుట్టాలంటే ఈ భూమిలో ఉండాలి, ఇక్కడ నారాయణుణ్ణి ధ్యానం చేయాలి. ఇక కొంతమంది వచ్చారు పాషండులు ఇవాళ రేపు. శివుడు దేవుడు కాదండి, విష్ణువు దేవుడు కాదండి, శక్తి దేవత కాదండి. నువ్వెవడివిరా కాదంటానికి? నీ స్థాయి అంతా. వాళ్ళు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటే, ఒకళ్ళని చూపించాలంటే ఇంకొకళ్ళు కావాలి అనుకుంటుంటే, పరబ్రహ్మతత్వం విష్ణువన్ను అనుకుంటే శివుడి ద్వారా వెళ్ళు, పరబ్రహ్మ వస్తువు విష్ణువన్ను అనుకుంటే శివుడి ద్వారా వెళ్ళు, శివుడన్ను అనుకుంటే విష్ణువు ద్వారా వెళ్ళు. నిరాకారమైనటువంటిది ఒకటే. గంగలో 6 ఘట్టాలు ఉన్నాయి. ఈ 6 ఘట్టాలకి నువ్వు ఒకడొస్తాడు, ఈ ఘట్టం గొప్పదండి మణికర్ణిక, అది హరిశ్చంద్రుడు వచ్చిందండి హరిశ్చంద్ర ఘాట్, ఇక్కడ దశాశ్వమేధ యాగం చేశాడండి బ్రహ్మ, ఇది గొప్పది అని రకరకాలుగా ఆ ఘట్టాల పేర్లు చెప్తారు. ఈ ఘట్టం గొప్పదండి, ఈ ఘాటు గొప్పదండి అంటారు. మనం కూడా ఏ ఘాటు గొప్పది, ఏ ఘాటు గొప్పది అని వెతుక్కుంటూ వెళ్తాం. పిచ్చివాడ, ఏ ఘాట్లో నుంచి దిగినా దిగుతోంది గంగలోనేరా. నువ్వు ఏ దైవాన్ని పట్టుకొని పోయినా నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వంలోకే దిగుతున్నావు. నీకు ఏది నచ్చితే దాంట్లో ఇంచెళ్ళు, ఇంకో దాన్ని దూషించకు. అది ఇది ఒకటే, నాకు ఇది నచ్చింది కాబట్టి ఇందులో నుంచి వెళ్తున్నా. ఇది శంకరాచార్యులు వారు చెప్పింది. విద్వేషం లేనిది చెప్పిన వాడే ఎప్పుడైనా సరే గురువు. కామక్రోధ మదమాత్సర్యాలని చెప్తే గురువు ఎందుకు అవుతాడండి? వాడు ఎక్కువ వీడు తక్కువ అనగానే అయిపోలా? అంతటా నిండి ఉన్న పరమాత్మని భ్రష్టు పట్టించలేదా? ఎక్కువ తక్కువనేమిట్రా? నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది తీసుకో, కానీ అన్నీ అక్కడికే చేరుస్తాయి. ఫ్లైట్ మీద వెళ్ళినా ఇక్కడికి వచ్చారు, రైల్లో వెళ్ళినా ఇక్కడికి వచ్చారు, నడుచుకుంటూ. పూర్వము మా శంకర శర్మ గురువు గారు వాళ్ళ శ్రీమతి గారు అమ్మగారి ముత్తాత గారు వాళ్ళ ఆవిడ కడుపుతోటి 7వ నెలలో ఉన్నప్పుడు నడుచుకుంటూ కాశీకి వెళ్దామని వచ్చారట. వచ్చి నడుచుకుంటూ కాశీ దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పుట్టినటువంటి పిల్లవాడికి 3 ఏళ్ళు. అలా వచ్చినా ఆయన కాశీకే వచ్చాడు. అది గొప్పగా రావడం కాశీకి. ఇంకొంచెం కష్టపడి ఏదో రైల్లో వచ్చారు, వాళ్ళు ఇంకొద్ది గొప్పవాళ్ళు. 1 గంటలో దిగాలని ఫ్లైట్లో వచ్చారు, పర్వాలా వాళ్ళు వచ్చారు. ఏ మార్గం తీసుకున్నా చేరే పరమలక్ష్యాన్ని చెప్పాలి. శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా పరమలక్ష్యం పరమాత్మ. ఇది తెలియక లేనిపోని కామక్రోధాలు కలిగించి ఏదైతే జయ విజయులకి నా విష్ణువే అనే భావన కలిగి సనక సనందాదుల్ని రానియకపోయారు చూడండి. అలాంటి మదమాత్సర్యాలు అది చూపించిన వాళ్ళు తర్వాత రాక్షసులై పుడతారు. అక్కడ భాగవతోత్తముడే, వాడు ఎదురుగుండా ఉన్న భాగవతోత్తముడిలాగానే ఉంటాడు. విష్ణుమూర్తి దగ్గరికి పంపించడం రావడం నాదే బాధ్యత అనుకుంటాడు. అనుకోని విష్ణువుని అధికంగా పెట్టి మిగతా అంతా తొక్కి వచ్చే వాళ్ళ దగ్గర ఈ అన్ని రకాలైనటువంటి లైసెన్సులు ఇచ్చి పంపిస్తాము అని లైసెన్సులు వేస్తారు చూడండి, వాళ్ళు రాక్షసులై పుడతారు. పరమేశ్వరుడి విషయంలో అలా చేసినా అంతే పుడతారు. అదే జయ విజయుల కథ. నువ్వెవడివిరా పరమాత్మ దగ్గరికి పోయేవాడిని ఆపడానికి రావడానికి? నేను చెప్పినప్పుడు నా ద్వారంలోంచి నా పద్ధతిలో వెళ్తేనే పరమాత్మ వస్తాడని చెప్తావా? అది వచ్చే వస్తువా? సిద్ధ వస్తువు. జ్ఞానుల్ని ఎప్పుడు ఆపే ప్రయత్నం చేయకు. కాబట్టి ఇలాంటి దోషాలు తెలియక చాలామంది చేస్తున్నారు. వాళ్ళని పెద్ద ఆచార్యులు అనుకొని మనం వెళ్తూ ఉన్నాం. ఆచార్యుడంటే శంకరాచార్యులే. ఆచార్య శంకరాచార్య సంతుమే జన్మ జన్మని. అలాంటి ఆచార్యుడు ఉంటే ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు. నా శాస్త్రము బ్రహ్మసూత్రాలు శారీర మీమాంస అయ్యి, నా దేవుడు పరమేశ్వరుడై, నా ఆచార్యుడు శంకరాచార్యులు వారైతే నీ ఇష్టం వచ్చిన జన్మలు ఇచ్చుకోవయ్యా అనొచ్చట ధైర్యంగా విద్యారణ్యుల వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ
భారతవర్షంలో పుణ్య పర్వతాలు చాలా ఉన్నాయ్యా. హిమవంతం, మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, గంధమాదనం, వృషభం, కొల్లకం, సఖ్యం, దేవగిరి, వింధ్యం, పారియాత్రం, ఋష్యముఖం, శ్రీశైలం, వెంకటాచలం, మహేంద్రం, వారివరం, గోవర్ధనం, రైవతకము, కుకుభము, నీలము, కాకముఖము, ఇంద్రకీలాద్రి, రామగిరి, శుక్తిమంతము, భద్రాచలము, వృక్షగిరి, చిత్రకూటము, ద్రోణగిరి, ఇలా ఎన్నో ఉన్నాయి. పుట్టిన్నేళ్ళయింది, ఇన్ని పేర్లు ఎప్పుడు వినలా. ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అప్పుడు రాసి పెట్టారు భాగవతంలో. ఈ రోజుకి మనకి బుద్ధి ఎదగల, మనం వీళ్ళని వంక పెడుతూ ఉంటాం. ఇలాంటి పర్వతాలు ఉన్నత పాదాల దగ్గర కనుక నదులు ప్రవహిస్తే రెట్టింపు పుణ్యాన్ని ఇస్తాయి. పర్వత నదులతో కూడిన వెలిసిన భగవద్ అవతారాలు గల క్షేత్రం అయితే అనంత పుణ్య ఫలదాయకము. వీటికి మహర్షుల ఆశీస్సులు ఉంటాయి. వీటిని స్మరించినంత మాత్రానే త్రిగుణిత పుణ్యఫలం, 3 గుణాల పుణ్యం పెరిగిపోతుందయ్యా, 3 గణితాలు అవుతుంది. భూలోకంలో భారతవర్షం మోక్ష సాధనకి కేంద్రం. భారతవర్షం మోక్ష సాధనకి కేంద్రం, అండర్లైన్. ఇందు సత్వగుణ ప్రధానమైన కర్మల్ని చేసి దేవతాలోకాలని, రజోగుణ కర్మల్ని చేసి మానవలోకాలని, తమోగుణ కర్మల్ని చేసి అధోలోకాల్లో పుడుతూ ఉంటారు. ఎలా జన్మలు వస్తున్నాయ్యా? సత్వలోకం చేస్తే ఓహలోకాలు, మధ్యమంగా చేస్తే రజోగుణంతో చేస్తే ఓలోకాలు, తమోగుణంతో చేస్తే అధఃపాతాళ లోకాలు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయ్యా. అంటే ఈ జన్మ ఎక్కడి నుంచి పోతుందయ్యా అంటే ఉత్తమమైనటువంటి వాడికి కపాళం నుంచి పోతుంది, మధ్యమంగా రజోగుణంతో చేసేవాడికి నోట్లో నుంచి పోతుంది, ఇంకా అంతకంటే అధమమైన పనులు చేసిన వాడికి అధోగమనంగా ప్రాణం పోతుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అలాంటి అధోగమనం ప్రాణం చేసేటటువంటి జీవుల్లోకే వాడు పోతూ ఉంటాడు అని చెబుతూ, కర్మఫలాన్ని అపేక్షించకుండా స్వధర్మాచరణ పరుణులై భగవంతుడి యందు నిశ్చల భక్తిని సాధించి భగవంతుడిలో లీనమవటం, మోక్షాన్ని పొందడం భారతవర్షంలో మాత్రమే సాధ్యం. తక్కిన ఏ వర్షంలో, ఏ ప్రదేశంలో అయినా ఎన్ని భోగాలు మనం అనుభవించినా పుణ్యం వ్యయమైన పునర్జన్మ అనేది మాత్రం తప్పదు. మిగతా ఎక్కడైనా సరే పునర్జన్మ తప్పదు. ఎందుకంటే నారాయణుడు ఉద్భవించేది ఈ భూమి మీదే. నారాయణుడు ఉద్భవిస్తేనే మోక్షము, ఇంకా ఏది వచ్చినా మోక్షం అనేది లేదు. అంటే అష్టాక్షరి మంత్రం చెప్పా కదండి, పరమపద సోపానం, ఇవన్నీ హుళక్కే. నిరాకార నిర్గుణ పరబ్రహ్మము సాకారంగా ఓ రూపంగా మనకు కనిపిస్తున్నాడు. ఆ రూపధ్యానము అనేటటువంటిది నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం హృదయానికి వచ్చి మనస్సులో ఉండే మిగతా అన్ని విషయాలు పోయి అంతటా ఉన్న నారాయణమయంగా తయారైతేనే మోక్షం వస్తుంది అని చెప్పారు. అప్పుడు అవన్నీ చిన్న మోక్షాలు, అవి మోక్షాలు రావు అంటే కావా అంటే కాదు, కానీ చిన్నవి. నిజమైనటువంటి సాయుధ్యము ఇక్కడ మాత్రమే లభిస్తుంది. శంకరుణ్ణి పట్టుకోండి, మీకు లభించి తీరుతుంది, అనుమానం లేదు అని చెప్తూ, భారతవర్షంలో ఇక్కడ మోక్షము అనేటటువంటిది వస్తుందయ్యా. భారతవర్షం మాత్రమే సాధ్యము. ఏ వర్షంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎన్ని భోగాలు అనుభవించినా పుణ్యం ఖర్చయి పునర్జన్మ తప్పదు. భారతవర్షంలో స్వల్పకాలం భక్తి కలిగిన ముక్తి సాధన మార్గము. భగవానునికి సమస్తము సమర్పించి భగవంతుడిలో లీనమై పరమాత్మీయక ఆనందాన్ని ఇక్కడ పొందొచ్చు. భారతవర్షంలో భగవంతుడు భక్తుల రక్షణార్థం అనేక అవతారాలతో జన్మించి భక్తుల్ని తరింపజేశాడు. జంబూద్వీపంలో భరతవర్షాన్ని సగర మహారాజు పాలించినప్పుడు అశ్వమేధ యాగాలు చేశాడు. ఒక అశ్వమేధ యాగ సందర్భంగా ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి పాతాళంలో కపిల మహర్షి దగ్గర కట్టేశాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు సగరపుత్రులు అన్ని దిక్కుల్లో భూమిని తవ్వినప్పుడు 8 చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉపయోగం ఉండదు. పొరపాటునేదో శకున శాస్త్రం చెప్పేటప్పుడు, నాయన కాకి ఎడమ నుంచి కుడికి వెళ్తే మంచిది, కుడి నుంచి ఎడంకి వెళ్తే మంచిది కాదు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, అక్కడికి విని ఊరుకోరు. మరి కుక్కో అంటాడు, నాయన కుక్క ఎడమ నుంచి కుడికి వెళ్ళినా కుడి నుంచి ఎడమకి వెళ్ళినా నిన్ను కరవకుండా వెళ్తే మంచిది నాయన. ఇక ప్రశ్నలు రకరకాలుగా వేస్తూ ఉంటారు జనాలు. ఏమండి, సగరపుత్రులు బాగా మట్టి తవ్వారు కదా, ఈ తవ్వినటువంటి మట్టి అంతా ఎక్కడ పోసారండి? ఒడ్డునే పోసారు నాయన, చూసుకో కనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు చొప్పదంటు ప్రశ్నలు అంటారు. వీటి వల్ల ప్రయోజనం లేదు. ఇది పరమార్థాన్ని కలిగించేటటువంటి ప్రశ్న కాదు. చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటో తెలుసా మీకు? అవగాహన ఉండే ఉంటుంది చాలామందికి. చొప్పకట్ట ఇంత పొడుగ్గా ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్తారు. పిల్లవాడు కూడా పక్కన వచ్చాడట. వాళ్ళు ఆ గడ్డి కట్ట, చొప్పకట్ట ఆవు ముందు వేశారు. ఆ ఆవు చొప్ప తింటోంది. ఈ వెనక్కి వెళ్ళి పిల్లోడు ఇట్లా చూస్తున్నాడట,
ఏంట్రా చూస్తున్నావంటే ఆ కర్ర అంత పొడుగుంది కదా, బయటికి వస్తుందేమో తీసుకుందామని. వీటిని చొప్పదంటు ప్రశ్నలు అంటారు, ప్రయోజనం లేనటువంటి ప్రశ్నలు. అది మన జీవన సార్థక్యానికి ఉపయోగపడవు. ఆ ప్రదేశంలో భగవన్ నామాన్ని గోవింద 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 అని తలువవో మనస, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలువవో మనస. లోపల బయట అంతా గోవింద నామస్మరణ చేయి, గోవిందుడితోటి నింపు. ఇది ఉపదేశసారంగా చెప్తోంది. ఇది మనందరి ప్రవృత్తి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రశ్నలు నన్ను అడుగుతున్నారని కాదు, నేను కూడా ఇలాంటి ప్రశ్నలే అడుగుతాను. ఎప్పటిదాకా బ్రహ్మం అనేది మనకి పరిపూర్ణంగా అర్థం కాదో, అక్కడ కూర్చున్నవాడు ఇక్కడ కూర్చున్నవాడు అడిగేటటువంటి ప్రశ్నలు ఇలా ఉంటాయి. ఇది స్థాయి కాదు, దీన్ని దాటాలి అనేదే పరమావధి. శంకరాచార్యులు వారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూన్కరణే. నీకు సన్నిహిత కాలం వస్తే డుక్రూన్కరణం కాపాడదయ్యా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుణ్ణి భజించు గోవిందుణ్ణి భజించు అని చెప్పారు. ఇక ఇక్కడ చక్కగా తీసుకొని చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయ్యా. వాటి పేర్లు స్వర్గప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందేహారుణము, పాంజజన్యము, సింహళము, లంక అనేవి. ఇందులో మిగతావి తెలుసు. ఈ మందేహారుణము అనేటటువంటిది ఏమిటయ్యా అంటే, రోజు పొద్దున్నే ఈ భారతదేశంలో బ్రాహ్మణులు ఉండాలి, వాళ్ళు అర్ఘ్యప్రదానం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కారణం ఏమిటి అంటే, ఈ మందేహారుణ ద్వీపంలో ఉండే రాక్షసులే సూర్యనారాయణమూర్తి మీదకి వెళ్ళి వాళ్ళు దాడి చేసి ఆయనని మొత్తం ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వదిలిపెట్టేటటువంటి అర్ఘ్యాలతో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే బ్రహ్మవేత్తలు మరి ఉపవీతం చేసుకోనని అన్నాడు కదండి, ఎవరు? శుకులవారు. నాకెందుకయ్యా సంస్కారాలు అంటే, మరి అప్పుడు ఆయన నీళ్లు పోయకపోతే ఈ సూర్యనారాయణమూర్తికి వీళ్ళు ఇబ్బంది కదా అంటే, ఆయనకి సంధ్య లేదు కదయ్యా. సంధ్య అంటే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో కొట్టుమిట్టాడే పరిస్థితి. ఆ జ్ఞాన అజ్ఞానాల మధ్యలో కొట్టుమిట్టేవాడికి మనస్సు దేహము మన్ దేహ అరుణము చేసేటటువంటి ఓ పర్వతం ఉంటుందయ్యా. దాని మీద రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసులు నీలో వచ్చి జ్ఞానసూర్యుడు పొరపాటున ఆ మనస్సుకి దేహానికి ఏమైనా ఇస్తాడేమో అని దాడి చేస్తూ ఉంటారు. ఈ అర్ఘ్యప్రదానాలు గాయత్రితోటి చెబితే బుద్ధి వివర్ధనమై, గాయత్రి ఏమిటి చేసేది? ధియోయోనః ప్రచోదయాత్, ఆ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. తద్వారా ఈ మనస్సు దేహం మీద ఉండేటటువంటి రాక్షసులు కాస్త వాళ్ళు పక్కకి వెళ్తారు. ఆయనకి సంధ్య లేదు కదా, అజ్ఞానం ఉంటే కదా, కాబట్టి అది వాళ్ళకి కాదయ్యా అని చెప్పారు. అందుకనే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో ఉండేటటువంటి రక్ష ఏమిటయ్యా? సూర్యనారాయణమూర్తి. ఆయన్నే వస్త్రంగా చెప్పుకున్నాం. సంధ్యలని ఏంగా చెప్పుకున్నాం? వస్త్రంగా చెప్పుకున్నాం. శృంగేరిలో విద్యాశంకర స్వామి వారి క్షేత్రం ఉంది, మీరు చూడండి. వృద్ధ శంకరుడు ఆయన. అక్కడ విద్యారణ్య స్వామి వారు అద్భుతమైన గుడి కట్టారు. ఆ గుళ్ళో 2 సార్లు సూర్యనారాయణమూర్తి యొక్క ఇది పూర్తిగా వెళ్ళి ఆ స్వామివారి మీద దక్షిణాయనంలో ఒకసారి, ఉత్తరాయణంలో ఒకసారి, అరుణవర్ణంలో అంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఎలాంటి ఇది ఉంటుందో అదే వర్ణంలో వచ్చేటటువంటి రంగు వెళ్ళి శివలింగాల మీద పడుతుంది. మార్చి 21వ తారీఖు మీరు కనుక వెళ్తే ఈ ఘట్టం మిగతా రోజుల్లో వెళ్ళదు. ఆయన గురువు గారికి శివలింగం పెట్టి ప్రతి సంవత్సరం ఆయన లేకపోయినా ఈ సూర్యనారాయణమూర్తి కిరణాలు అనేటటువంటి అది తీసుకొని వెళ్ళి వస్త్రాలు సమర్పిస్తున్నారు ఇప్పటికి విద్యారణ్య స్వామి వారు శృంగేరిలో. ఎంత జ్యోతిష శాస్త్రం తెలిసిన మహానుభావుడు అండి ఆయన. హంపీలో కట్టిన గుళ్ళు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన గెలీలియో టెలిస్కోప్ కనుక్కోక ముందు పుట్టినవాడు కదా. సూర్యనారాయణమూర్తి ఎటు తిరిగినా, తూర్పు తిరిగినా, పశ్చిమం తిరిగినా ఆ గోపురం నీడ ఇన్వర్టెడ్గా వచ్చి గోడ మీద పడేట్టు కట్టాడు. ఆయనకున్న జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. ఛాయా సోమేశ్వరాలయంలో టెలిస్కోప్ కంటే ముందే కట్టారు. ఎప్పుడు నీడ అట్లా వెనకాల ఉండేట్టుగా. గ్రహాల పరిస్థితి, వాటి గమనాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఋషులు. దాడులు జరిగి మన విజ్ఞానాన్ని పోగొట్టుకున్నాం. తాళపత్ర గ్రంథాలని తురుష్కులు తగలబెడుతుంటే 6 నెలల పాటు తగలబడ్డాయి. అవి పోయి 6 నెలలు తగలబడ్డాయి.
అంటే ఎండిపోయిన తాటాకులు 6 నెలలు తగలబడ్డాయంటే ఎన్ని గ్రంథాలు పోయినాయి ఆలోచించండి. వేదం ఎంత ఉందయ్యా ఇప్పుడు అంటే 1331 శాఖలకు గాను 13 శాఖలు భూమి మీద దొరుకుతున్నాయి. అందులో 6 మాత్రము రాతపూర్వకంగా ఉన్నాయి, 7 మాత్రమే సుస్వరంగా 7 శాఖలు మాత్రమే సుస్వరంగా ఉచ్చరిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, 0.8%, 100కి 1% కూడా వేదం భూమి మీద ఇప్పుడు లేదు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. అన్ని దాడులు జరిగి మనల్ని అందరినీ మాయలో నెడుతున్నారు. కాబట్టే మనకున్న విజ్ఞానం చాలా తగ్గింది. ఇందులో విమానాల్లో వెళ్ళటం, విమానంలో మాట్లాడుకోవటం, వాళ్ళు ఇవన్నీ చెప్పుకోవటం, గణపతి తలను తీసుకొని వచ్చి ఈ సర్జరీ చేయటం, దక్షుడికి మేక తలను తీసుకొచ్చి పెట్టడం, అందులో ఉండే వైద్యశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఈ నదుల శాస్త్రం, జాగ్రఫీ, హిస్టరీ ఎన్ని కనిపిస్తున్నాయండి, ఎన్ని క్షేత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి గొప్ప సంస్కృతిలో పుట్టి హీనులము, తెలివి తక్కువ వాళ్ళం అనుకుంటున్నాం. ఇదే కలి అంటే ఇంకేమీ లేదు. గొప్ప చరిత్ర ఉన్నటువంటి వాడు నాకేం లేదు, వాడి దగ్గర నుంచి ఏమైనా నేర్పిస్తే నేర్చుకోవాలి అని చీర కట్టిన వాడికంటే ప్యాంటు చొక్కా వేసుకున్నటువంటి స్త్రీ చాలా గొప్పది. చీర కడితే మోటు. ఈ చీరలో కూడా గోచీ పెట్టి కట్టారనుకోండి, అబ్బెబ్బే వాళ్ళు ఇంకా ఎప్పటి వాళ్ళండి, మోటు స్టైల్ ఫ్యాషన్గా అనుకునేవాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు. అంటే మెల్లిమెల్లిగా దిగుతూ ఎక్కడికి పోతుంది కలియుగం అనేది ఆలోచిస్తే సంప్రదాయ రహితముగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది.